రచించిన మహాభారతంలోని శ్రీమద్ భగవద్గీతకు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఆ రెండింటినీ పొందుపరిచారు. ఆ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను ప్రపంచం గౌరవిస్తోందని, ఈ రచనలు మన జీవన విధానానికి, మన దేశంపై ప్రపంచం దృక్పథానికి పునాదులు అని అన్నారు. యునెస్కో రిజిస్టర్లో మన దేశం నుంచి ఇప్పటి వరకు 14 ఉత్కృష్ట సృజనలకు చోటు దక్కిందని తెలిపారు. కాలాతీతమైన ఆ రచనలు కేవలం సాహిత్య సంపద కాదని, భారతదేశపు జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియజేసే తాత్విక భూమికలని వివరించారు. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భం దేశానికి గర్వకారణమన్నారు. సుసంపన్నమైన భారత సంస్కృతికి, అనంతకాలం నుంచి సాగుతున్న భారతీయ జ్ఞానధారకు ప్రపంచం ఇచ్చిన గుర్తింపు అని వ్యాఖ్యానించారు. ముర్షిదాబాద్, మాల్దా జిల్లాలో హిందువుల మీద జరిగిన హింసాకాండ మృత్యు విలయతాండవం అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు ఎంతమాత్రం సహించరానివి అని వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన ముస్లింల హింసతో ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ బెంగాల్లోని వివిధ ప్రదేశాల్లో హింస దాని వికృత రూపాన్ని ప్రదర్శిస్తోందన్నారు. ఈ హింసాత్మక విధానాన్ని శవపేటికలో బంధించి పూడ్చిపెట్టేయాలన్నారు. తన పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండను నిలిపివేయడానికి యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ ప్రారంభిస్తానని చెప్పారు. గవర్నర్ ఆనంద్ బోస్ తొలుత మాల్దా, ఆ తర్వాత ముర్షిదాబాద్లలో ముస్లింల, హిందువులపై హింసకు పాల్పడిన ప్రదేశాలను సందర్శించారు. బెంగాల్లోని పరిస్థితుల గురించి బంగ్లాదేశ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్లో పరిస్థితులను గురించి మాట్లాడటానికి బదులు బంగ్లాదేశ్ అధికారులు తమ దేశంలో మైనారిటీల హక్కులను కాపాడడంపై దృష్టి సారించాలని భారత విదేశాంగ శాఖ హితవు పలికింది. పశ్చిమ బెంగాల్లోని పరిస్థితుల గురించి ఇటీవల బంగ్లాదేశ్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం మాట్లాడారు. భారత్లో మైనారిటీలను రక్షించడానికి కేంద్రంతో పాటు బెంగాల్లోని తృణమూల్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలన్నారు. దానిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ ఘాటుగా స్పందించారు. పశ్చిమ బెంగాల్లో సంఘటనల మీద బంగ్లాదేశ్ అధికారులు వ్యాఖ్యలు అర్థరహితం. భారత్పై అలాంటి నిందలు వేయడం బంగ్లాదేశ్ మానుకోవాలి. భారత్ వ్యవహారాల మీద మాట్లాడటానికి బదులు వారు తమ సొంత దేశంలో మైనారిటీల హక్కులను కాపాడడం గురించి ఆలోచిస్తే మంచిది అంటూ బంగ్లాదేశ్కు ధీటైన జవాబిచ్చారు. ఛత్తీస్గఢ్లో ఇవాళ 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ 22 మందిలో 12 మంది మీద 40 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 9 మంది మహిళలు, 13 మంది పురుషులు ఉన్నారు. గిరిజనులపై దురాగతాలు, మావోయిస్టుల అమానుష భావజాలాన్ని తట్టుకోలేకనే వారు లొంగిపోయారని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలియజేశారు. వారిలో మావోయిస్టు మిలిటరీ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా, స్క్వాడ్ సభ్యురాలు, డిప్యూటీ కమాండర్ భార్య అయిన ముచాకి జోగి ఉన్నారు. వారిపై చెరో 8 లక్షల రివార్డు ఉందని వెల్లడించారు. ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుది, బుద్రా, ఆ ముగ్గురిపై చెరో 5 లక్షల రివార్డు ఉన్నాయి. మరో 7 మీద 2 లక్షల రివార్డు, ఒకరిపై 50,000 రివార్డు ఉన్నాయి. లొంగిపోయిన నక్సల్స్ అందరికీ ప్రభుత్వం 50,000 సాయం చేస్తుంది. వారికి ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని అధికారి చెప్పారు. వక్ఫ్ సవరణల చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ప్రారంభించారు. సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణల చట్టాన్ని రద్దు చేయలేదని గుర్తు చేశారు. గుర్తించిన వక్ఫ్ ఆస్తులలో మార్పులు చేయవద్దని మాత్రమే సుప్రీంకోర్టు సూచించిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి వక్ఫ్ ధార్మిక వ్యవస్థతో సంబంధం లేదని, ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు విషయంలో తలదూర్చడం లేదని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు విషయంలో పేద ముస్లింల మేలు కలిగేలా సవరణలు చేశారని చెప్పారు. కానీ ఆ అంశం గురించి ప్రతిపక్షాలు అనవసరంగా తప్పుడు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేయలేదని పురంధరేశ్వరి వివరించారు. ఆ సందర్భంగా మాట్లాడిన పురంధరేశ్వరి నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మీడియా ప్రశ్నలకు జవాబిచ్చారు. ఆ కేసులో బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయము లేదని చెప్పుకొచ్చారు. ఆ కేసులో బీజేపీ ప్రమేయం లేదని వివరించారు.
2012లో నేషనల్ హెరాల్డ్కు కాంగ్రెస్ పార్టీ 10 కోట్లలో అప్పులు ఇచ్చి ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు కొట్టేశారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయిన రాజ్ కసిరెడ్డి అలియాస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి ఇవాళ కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలో ఉపేందర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఉపేందర్ రెడ్డిని సిట్ అధికారులు ఇవాళ కూడా నిశితంగా ప్రశ్నించారు. రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలు, ఆయనతో సంబంధాలున్న వ్యక్తుల గురించి ప్రశ్నించారు. గురువారం నాడు 6 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. ఏ ప్రశ్నకైనా ఫలితం దక్కలేదు. సిట్ అధికారులకు ఉపేందర్ రెడ్డి తనకు ఏమీ తెలియదని, ఏమీ గుర్తులేవని ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశాడు. విజయనగరం జిల్లా అప్పన్నపాలెంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమ ఇవాళ మరోసారి వార్తల్లోకెక్కింది. ముడి సరుకులు లేమి, సరుకు రవాణా తదితర ఇబ్బందుల కారణంగా పరిశ్రమను మూసివేసినట్లు ఫ్యాక్టరీ గోడ మీద యాజమాన్యం ఒక ప్రకటన అతికించింది. జిందాల్ పరిశ్రమ గతంలో 2020-21 సమయంలో దాదాపు ఏడాది పాటు మూతపడింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. పరిశ్రమను అర్ధాంతరంగా మూసివేయాలన్న యాజమాన్యం నిర్ణయాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచగచ్చిబౌలి భూములపై వెంటనే విచారణ జరిపించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఆ భూముల వ్యవహారంపై ఇప్పుడు చర్చ జరుగుతున్న తరుణంలో కేటీఆర్ ఏకంగా ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు. ఆ మేరకు ఎక్స్ మాధ్యమంలో ట్వీట్ చేశారు. కేటీఆర్ తన ట్వీట్లో కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు నడపడం లేదని నిరూపించుకోవాలి, ప్రధానమంత్రి ఆ వ్యవహారంపై మాటలకు పరిమితం కారాదు, ప్రత్యక్షంగా చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం 100 ఎకరాల పర్యావరణ విధ్వంసానికి చెందిన వ్యవహారం మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న 10,000 కోట్ల రూపాయల ఆర్థిక మోసం. ఆ విషయంపై దర్యాప్తు సంస్థలకు ఇప్పటికే ఆధారాలతో ఫిర్యాదు చేశాం. ఆర్థిక అవకతవకలు ఉన్నాయని కేంద్రానికి చెందిన ఎంపవర్డ్ కమిటీ నిర్ధారించింది. స్వతంత్ర విచారణ జరిపించాలని సూచించింది. దానిపై కేంద్రం వెంటనే విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాల్మియా సిమెంట్స్ ఆస్తులను జప్తు చేశారని సమాచారం. సుమారు 800 కోట్ల విలువైన సున్నపురాయి గనులతో పాటు మరికొన్ని ఆస్తులను కూడా గత నెలలోనే జప్తు చేశారని తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా నిధుల మళ్లింపు విషయమై దాల్మియా సిమెంట్స్ మీద ఈడీ 2013లోనే అభియోగ పత్రాలు దాఖలు చేసింది. వాటిని సవాలు చేస్తూ దాల్మియా సిమెంట్స్ కోర్టుకెళ్లింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా దాల్మియా ఆస్తులను జప్తు చేశారని సమాచారం. అమెరికా ప్రభుత్వంలో డోజ్ విభాగం అధిపతి ఎలాన్ మస్క్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. పరస్పర సుంకాల విషయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న వేళ మస్క్తో మోదీ టెలిఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. తమ ఇద్దరి చర్చల గురించి మోదీ తన ఎక్స్ ఖాతాలో వివరించారు. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్తో పలు అంశాల గురించి మాట్లాడాను. ఈ ఏడాది మొదట్లో వాషింగ్టన్లో కలుసుకున్నప్పుడు చర్చించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది అని మోదీ వెల్లడించారు.